మ్యామ్ ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. బ్రెస్ట్ రిమూవ్ చేసేయటం అదంతా జరుగుతుంది. సో ఈ రోజుల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా దీంట్లో? ఇప్పుడు ఎట్లా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే యూట్రైన్ బాడీ క్యాన్సర్ ఎలా పెరిగిందో అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరుగుతున్నది. సో దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడము మనం అనుకుంటున్నాం, కానీ ఈ మధ్య బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన లేడీస్ వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ సంథింగ్, అంటే వాళ్ళలో ఇన్సిడెన్స్ తక్కువ ఉండొచ్చు, కానీ సర్వైకల్ క్యాన్సర్లు ఇవి 2 క్యాన్సర్లు కలిపి ఓవర్టేక్ చేసేసాయి. మనకి ప్రస్తుతానికి 5 మందిలో ఒకరికి ఏదో ఒక బ్రెస్ట్ ప్రాబ్లం ఉంటుంది. అంటే క్యాన్సర్ అనే కాదు, చిన్న సిస్ట్ ఉండొచ్చు, చిన్న ఫైబ్రోఎడినోమా ఉండొచ్చు, ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఉండొచ్చు, లేదా వాళ్ళకి జస్ట్ మ్యాస్టాల్జియా అంటే పీరియడ్కి ముందు బ్రెస్ట్లో పెయిన్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ దెన్ లాస్ట్ క్యాన్సర్స్ అట్లా ఉండొచ్చు. సో ఈ ప్రతి వాళ్ళకి అంటే 5 మందిలో తీసుకుంటే ఒకరికి ఏదో ఒక బ్రెస్ట్ ప్రాబ్లం ఉంటున్నది. సో ఇవి అన్నీ కూడా మనకి ఎక్కువైంది. ముఖ్యమైనది ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనము వెరీ ఈజీగా లోకల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు అంటే 1 సెంటీమీటర్ అండ్ అబవ్ ఉన్న సైజ్ మనము పాల్పేట్ చేస్తే ఎవ్రీ మంత్ పీరియడ్ అయిన తర్వాత ప్రతి స్త్రీ కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని 4 క్వాడ్రంట్స్ ప్లస్ సెంటర్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే వాళ్ళకి లీషన్స్ తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాం. అంటే 1 సెంటీమీటర్ వచ్చేసిందంటే ఆల్రెడీ మనకు తెలుస్తుంది కదా, చేతికి తగులుతుంది కదా, ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నారంటే సోనోమామోగ్రఫీ చేయించుకోవాలి. అంటే ఎలాగ మన కడుపు మీద స్కానింగ్ చేస్తారో సింపుల్ స్కానింగ్ మెషిన్తో అలాగా బ్రెస్ట్ కూడా స్కానింగ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ స్క్రీనింగ్ మెథడ్. ఓకే, ఇప్పుడు జస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో మిస్ అవ్వచ్చు, బట్ ఇఫ్ యూ డూ స్క్రీనింగ్లో తెలుసు. సోనోమామోగ్రఫీ అనేది రొటీన్గా వన్స్ ఇన్ 2-3 years అట్లా ఎలాగ మనం రొటీన్ యాన్యువల్ చెకప్కి 30-35 yearsకి వెళ్తాము. కానీ ఎవరికి కనుక క్యాన్సర్ ఫ్యామిలీ సిండ్రోమ్ ఉందనుకోండి, కొంతమందికి కొన్ని క్యాన్సర్స్ వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, కొలానిక్ క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తుంది. సో ఇలాంటి క్యాన్సర్స్ ఏమైనా ఉందనుకో వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అలాంటి వాళ్ళకి 30 years నుంచే స్టార్ట్ చేస్తాం. జనరల్ పాపులేషన్కి 35 years నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఎలాగ మనము స్కానింగ్ చేసి యూట్రస్లో ఏం ప్రాబ్లం ఉందో చూస్తాము. అలాగే ఒక్క రౌండ్ బ్రెస్ట్ కూడా స్కానింగ్ చేసేస్తే మనకి ఎలాంటి లీషన్ ఉందో మనం పట్టేసేయవచ్చు. సో చిన్నగా ఉందనుకోండి, 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉందనుకోండి, వాటి వెంటనే ట్రీట్మెంట్ చేసామనుకో అప్పుడు మొత్తం బ్రెస్ట్ తీయని అవసరమే లేదు. అవును, జస్ట్ లంపెక్టమీ ఎక్కడ ఉందో ఆ లంప్ అక్కడే తీయవచ్చు. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఆ కోర్ బయాప్సీ చేయడం, ఆ లంపెక్టమీ చేయడము. సో అండ్ ఆల్సో ఒకవేళ బై ఛాన్స్ సర్జరీ చేసి బ్రెస్ట్ తీయవలసిన అవసరం పడినా కూడా అందులో కూడా మనము వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ నోన్ యాజ్ కాస్మెటాలజీ అనమాట. ఆంకో కాస్మెటాలజీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు అది ఆ బ్రెస్ట్ది మళ్ళీ లోపల ఇంప్లాంట్స్ పెట్టి మంచిగా నార్మల్గా కనిపించేటట్టు చేయడం అనమాట. మ్యామ్ ఈ ఇంప్లాంట్స్ వల్ల ఏం ప్రాబ్లం రాదా? అవన్నమాట జస్ట్ చాలా ఇట్స్ నాట్ ద హార్డ్ ఇంప్లాంట్, సాఫ్ట్ ఇంప్లాంట్స్ అలా పెట్టచ్చు. ఆ ఇంప్లాంట్స్లో కూడా అమ్మ మనం బాడీలో ఉన్న మన ఫ్యాట్నే తీసుకొని అక్కడ ఇంప్లాంట్ చేయొచ్చు. సో దాన్ని ఆటోలోగస్ ఇంప్లాంట్స్ అంటారు. నీ బాడీదే తీసుకోవచ్చు, పెద్ద వెళ్ళి మళ్ళీ సిలికాన్ అని కూడా కాకపోయినా కూడా ఇలా కూడా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా సర్జరీస్ వచ్చాయన్నమాట. ఇది ఆల్సో లేటెస్ట్ థింగ్స్. తర్వాత ఈవెన్ డ్యూరింగ్ ద సర్జరీస్ ఈవెన్ రేడియోథెరపీ కూడా చాలా సూక్ష్మంగా వెళ్ళి ఆ క్యాన్సర్ని దాన్ని నిర్మూలిస్తున్నది. రేడియోథెరపీ కూడా చాలా లేటెస్ట్ వచ్చింది. ఈ కీమోథెరపీ కూడా చాలా లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చాయి. వీటన్నిటికీ కూడా అంత సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం ట్రీట్ చేయగలం. ఈ మధ్య కాస్మెటిక్ గైనకాలజిస్టులు చాలా మంది సింథటిక్ లాంటివి ఇంప్లాంట్స్ లోపల పెడుతున్నారనమాట. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి రిమూవ్ చేసినప్పుడు అది చేయటం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదా? జనరల్లీ ఏమి ఉండదమ్మా. దానివల్ల కూడా మనము రొటీన్గా చెకప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బికాజ్ ఒకవేళ ఆగ్మెంటేషన్ చేశారనుకో బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, దాని కింద మనం లేపామనుకోండి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ వెన్ యూఆర్ రిమూవింగ్ ద బ్రెస్ట్ అండ్ దెన్ పుట్టింగ్ అన్ ఇంప్లాంట్ దాంతో తక్కువ ఉంటుంది. బట్ యాజ్ సచ్ ఏది మనము ఫారెన్ పెట్టినా మన బాడీ లోపల మనం అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంటుంది. రైట్ మ్యామ్.